ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైం అయినటువంటి ప్రోగ్రామ్కు మరొకసారి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని వాక్యంలో నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి ఒక వేదికగా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యంలో నుంచి అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా దేవుడు మన కళ్ళను తెరచును గాక. లేవియా కాండాన్ని మనం ధ్యానిస్తున్నాము. లేవియా కాండంలో 23వ అధ్యాయంలో మనము 7 పండుగల ప్రస్తావనను మనం చూస్తున్నాము. 7 పండుగల గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. అందులో మొదటి పండుగ అయినటువంటి పస్కా పండుగను గురించి కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు రెండవ పండుగ అయినటువంటి పులియని రొట్టెల పండుగను గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దాని గురించినటువంటి ప్రాముఖ్యత, దాని విశిష్టత, అది క్రీస్తుని ఎలా చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. లేవియా కాండము 23వ అధ్యాయంలో దీని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. 5 నుంచి 7 వచనాలు ఒకసారి చూద్దామా. మొదటి నెల 14వ దినమున సాయంకాలం అందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములో మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు అని ఇక్కడ వారికి ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దీని యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే నిర్గమకాండంలో మనకు కనపడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాబడేటువంటి ఆ సమయంలో వారికి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞల్లో భాగంగా మరి పస్కా పండుగను ఆచరించమని చెప్పారు. మరి పస్కా వధ గొర్రెపిల్లను అక్కడ వధించమని చెప్పారు. వాటి రక్తాన్ని వారి ద్వారబంధములకు పూసుకోమని చెప్పాడు. తర్వాత సంహార దూత వాళ్ళ ఇంట్లోకి రాకుండా వారు సంరక్షించబడతారని చెప్పాడు. ఆ తర్వాత వారు బయటకు వచ్చే రోజున దాదాపుగా 7 రోజులు వారిని పులియని రొట్టెల పండుగ లేకపోతే పొంగని రొట్టెల పండుగను ఆచరించమని వారికి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి అది కూడా చూద్దాం. మనం లేవియా కాండంలో 12వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలుగా దేవుని మాటను ఒకసారి మనం చూసినట్లయితే 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్ల నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలుల నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినములందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదిగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించుతుంది కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమందు సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములో మీ ఇండ్లలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇజ్రాయేలు సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. ఈ మాటలు మనం చూస్తే ఎక్కడైనా సరే బైబిల్లో ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ దేని గురించైనా మొదటిగా ప్రస్తావించబడినటువంటి స్థలంలో ప్రాముఖ్యంగా దాని గురించిన వివరణ మనకి ఎక్కువగా కనపడుతుంది. లేవియా కాండంలో చూసాము పులియని రొట్టెల పండుగ చేయమని చెప్పారు. అయితే మొదటగా దీని ప్రస్తావన ఎక్కడ కనపడుతుందని మనం చూసినప్పుడు నిర్గమ కాండంలో దాని ప్రస్తావన ఉందని మనం చూస్తున్నాం. అయితే లేవియా కాండంలో చెప్పింది చిన్న ఎక్స్ప్లెనేషనే. ఇలా మీరు చేయండి అని చెప్పారు. ఎందుకు చేయండి, లేకపోతే ఎవరు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి ప్రస్తావన మొదటిసారి చెప్పబడిన దగ్గర మనకు ఎక్కువ డీటెయిల్డ్గా మనకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అందుకే వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన రెఫరెన్సెస్ మీరు ఒకసారి చదువుకోగలిగితే ప్రాముఖ్యంగా మొదటిసారి ఎక్కడైనా ఏదైనా విషయం ప్రస్తావించబడింది అని అంటే అక్కడ డీటెయిల్డ్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ చెప్తున్నాడు, అదే రోజున మీరు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బానిసత్వం నుంచి విడిపించబడిన రోజు కాబట్టి ఇది ఒక నిత్యమైన కట్టడగా మీకు తరతరంలో దీన్ని మీరు చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. 14వ దినం ముగించబడుతుంది. 14వ దినము పస్కా పండుగ ముగించబడుతుంది. ఆ రోజు సాయంకాలం నుంచే
21వ రోజు సాయంకాలం వరకు, అంటే 7 రోజులు పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి. పులిసినది ఏది కూడా వాళ్ళు తినడానికి వీల్లేదు. వారి ఇంట్లో కూడా పులిసింది ఏది ఉండకుండా చూసుకోవాలంట. ఉంటే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది అని అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే తింటారో వాళ్ళ ఇంట్లో పులిసింది కనబడుతుందో వారిని వెలివేస్తారంట ఇజ్రాయేలు వంశములో నుంచి. అంటే ఏంటి, వారు ఇంకా దేవుని పిల్లలు, దేవుని సంబంధులు అని పిలువబడేటువంటి ఒక ఆధిక్యతను వాళ్ళు కోల్పోతారని చూస్తున్నాం ఇక్కడ. నిజంగా పులిసినది లేకపోతే ఈ పొంగినది దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ పాపాన్ని వారి జీవితంలోనే కాదు, వారి హృదయాల్లోంచి, వారి మనసులో నుంచి కాదు, కానీ వారి జీవిత విధానాల్లోంచి కూడా తీసివేయాలనేటువంటిది దేవునికి ఉద్దేశం కనపడుతుంది. ఎందుకంటే ఐగుప్తుల నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు వారిని స్థలం నుంచి బయటికి తీసుకురావట్లేదు, లేకపోతే వారి బానిసత్వం నుంచి మాత్రమే బయటికి తీసుకురావట్లేదు, కానీ వారి బంధకాల్లో నుంచి, వారి పాపంలో నుంచి వారికి విముక్తిని దేవుడు దయచేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించగలగాలి. ఎవరైతే పాపం నుంచి విడుదల పొందారో వారు క్రీస్తునందు ఉన్నారు, వారు నూతన సృష్టిగా ఉన్నారు. ఇదిగో పాతవన్నీ గతించాను, ఇదిగో సమస్తము కొత్త వాయును. వారు పండుగ చేసుకోవద్దా? కొత్తగా మార్చబడిన వారి జీవితంలో మరలా పాతది కనిపించవచ్చా? కనిపించకూడదు కదా. కనిపిస్తే ఏమవుతుందంటే వారు దేవుని సంబంధులుగా పిలువబడరు. ఈ రోజుల్లో మనలో ఉన్న పాపాన్ని బట్టి, మనలో ఉన్న అవిధేయతను బట్టి, మనలో ఉన్న అక్రమాన్ని బట్టి ఇంకా మనం దేవుని సంబంధులుగా పిలువబడలేకపోతున్నాం. మన ద్వారా దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకురావడము జరుగుతుంది. అందుకే పౌలు భక్తుడు కొన్ని మాటలు రాస్తూ అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాటలు చూస్తాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాల్లో మాట మనం చూసినట్లయితే, మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును గనుక పాతదైన పులిపిండితోనైను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక డిఫరెన్స్ అక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మీరు క్రీస్తు పస్కా పశువు ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు, మీరు పవిత్రపరచబడ్డారు. కాబట్టి ఇప్పుడు మీలో దుష్టత్వం అనేటువంటి పాపము, దానికి సంబంధించిన లక్షణాలు మీలో ఉండటానికి వీలేదు. ఈ చిన్న చిన్న లక్షణాలను మీరు బేఖాతరు చేస్తే, ఈ చిన్న చిన్న లక్షణాలు ఏం చేస్తాయంటే, ఈ చిన్న చిన్న పాపాలు మిమ్మల్ని, మీ జీవితం మొత్తమును వారి పెద్ద పాపంలో నడిపించేస్తాయి. ఎందుకంటే అపవాది సులువుగా చిక్కులు పెట్టి పాపంలో తీసుకెళ్ళి వదిలేస్తాడు. కానీ అక్కడి నుంచి మనం దాన్ని పెంచి పెంపొందిస్తూ దాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నట్లయితే అది మన జీవితంలో ఎక్కువ అయిపోతుంది. పులిసిన పిండిలో ఒక చిన్న ముద్ద ఎక్కడైనా పులిసింది ఒక పిండిలో కనపడుతుంది అనుకోండి, అది ఆ పిండి అంతటిని, ఆ ముద్ద అంతటిని పులి చేసేస్తుంది అని మీకు తెలియదా అని ఎంత ప్రాక్టికల్గా అతను మాట్లాడుతున్నాడు చూడండి పౌలు భక్తుడు. అందుకే పౌలు భక్తుడు ప్రాక్టికల్గాను మాట్లాడతాడు, మర్మాన్ని లోతుగా కూడా దాన్ని విభజించి మాట్లాడతాం మనం చూస్తాం. అక్కడ కరెక్ట్గా చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా పాపమును మనము దాన్ని బేఖాతరు చేయకుండా, పాపం సంబంధించిన లక్షణాలు ఎక్కడెక్కడ మన జీవితంలో కనపడుతున్నా వాటిని తొలగించుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధుని అని పిలువబడుతూ, నీతిమంతులుగా పిలువబడుతూ, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ, ఇంకా మన జీవితంలో ఎక్కడైనా పాపము, దుర్మార్గత, దుష్టత్వము ఎక్కడైనా కనపడుతుంది అని అంటే జాగ్రత్త వహించాలి. మన జీవితంలో ఎప్పటికప్పుడు సరి చేసుకోవటము ఎంతైనా మంచిది. అంటే ఇలాంటి విషయాలు మన జీవితంలో కనపడితే, ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఎక్కడైతే ఒక పులిసింది కనపడితే వారిని వెలివేయడం చూస్తున్నాం కదా. మరి మన జీవితంలో ఇలాంటి పాపానికి సంబంధించినటువంటి లక్షణాలు కనపడినప్పుడు మనం కూడా దేవుని రాజ్యం నుంచి తోలువేయబడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. కృపాయుగంలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. కానీ ఎప్పటికప్పుడు మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ ఇలాంటి పులిసినది కానీ, పాపానికి సంబంధించిన విషయాలు కానీ మన జీవితంలో లేకుండా ఉండటానికి మనం ప్రయాసపడాలి. సత్యముతోనూ మరి ఆ యథార్థతతోనూ ప్రభువును సేవించవలసిన వారమే ఉన్నాము. నిష్కాపట్యమైన మనస్సు కలిగి ప్రభువును సేవింపబద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని పౌలు భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మరి పస్కా పండుగ ఆచరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు పస్కా
పశువుగా యేసు ప్రభు వధించబడ్డాడు. ఆ రక్తంలో మనం కడుగబడ్డాం. పులియ రొట్టెల పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పటికప్పుడు పాపం మన జీవితంలో ఏలుబడి చేయకుండా, పాపంకి సంబంధించిన లక్షణాలు మన జీవితంలో కనపడకుండా ఎప్పటికప్పుడు మనం ప్రయాసపడి వాటిని తీసివేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక చిన్న పాపము మన జీవితం మొత్తాన్ని పాడు చేయగలదు కనుక, పాపానికి జీవితం మరణం కనుక, అలా అందులో పడకుండా మనం బయటపడడానికి అవకాశం దేవుడు ఈ యొక్క పండుగ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నట్టుగా చూస్తుంది. 7 రోజులు చేయమన్నాడు వాళ్ళని. 7 రోజులు మనకు ఒక వారంలో దొరుకుతాయి. ప్రతిరోజు మనం చెక్ చేసుకోలేదన్న పాపానికి సంబంధించిన లక్షణం మన హృదయంలో ఉందా, మన జీవితంలో ఉందా, మన మనసులో ఉందా, దాన్ని తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మరి పులిసిన పిండిని గురించి మీతో కొన్ని విషయాలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. బైబిల్లో యేసు ప్రభు కూడా వీటి గురించి ప్రస్తావన మనకి ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభువు కొన్ని మాటలు ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు కదా. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అప్పుడు యేసు చూసుకోండి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, పరిసయ్యులు తర్వాత సద్దుకయ్యులకు సంబంధించినటువంటి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. అంటే సద్దుకయ్యులు వారు పులిసిన పిండిని డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో ఉన్నారనా? కాదు. వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి వారు పులిసిన వారిగా యేసు ప్రభు అభివర్ణిస్తున్నాం మనం చూస్తాం. అంటే వారిలో పులిసినటువంటి స్వభావం కనబడుతుంది, పాపానికి సంబంధించిన స్వభావం వాళ్ళలో కనబడుతుంది చెప్తున్నాడు. అదేంటి, పరిసయ్యులు బాగా ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వారు కదా, వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు కదా, వారు ఆత్మీయులు కదా, వారు మత సంబంధమైనటువంటి ఛాందస్వాదం కలిగిన వారు కదా అని మనము మాట్లాడుకోవచ్చు. కానీ పరిసయ్యులకు ఉన్నటువంటి నీతి ఎలాంటిది, వారికి ఉన్నటువంటి స్వభావం ఎలాంటిది అని మనం ఆలోచించగలిగితే లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా. అంతలో ఒకరినొకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిన, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. పరిసయ్యులకు ఉన్నటువంటి పులిసిన పిండి ఏంటి అంటే వారి వేషధారణ. అంటే వాళ్ళ వస్త్రాలలో తప్పులేదు, కానీ అయితే వాళ్ళ వస్త్రాలు కూడా మేము పరిశుద్ధులం అన్నట్టుగా ఫుల్గా వైట్ ధరిస్తారు. వాళ్ళు పరిశుద్ధులం అని చెప్పేసి ఇహలోక మాలిన్యం వారికి అంటకుండా ఉంటున్నట్లుగా వారు జాగ్రత్త వహిస్తారు అన్నట్టుగా వారు కనపడతారు. కానీ వాళ్ళలో అనేకమైనటువంటి లోక సంబంధమైన విషయాలు వాళ్ళు కనపడుతూ ఉంటాయి. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వారు చెప్పేది ఎప్పుడు చేయరు, చేసేది ఎప్పుడు చెప్పరు. అంటే వారు చెప్పేదానికి వారు చేసేదానికి అసలు పొంతనే ఉండదు, వ్యత్యాసం చాలా కనపడుతుంది. ఇది వేషధారణ. అంటే మనుషుల మధ్య ఒకలా కనపడతారు, మనుషులు లేనప్పుడు ఇంకోలా ఉంటారు. మనుషులు అంటే దైవిక సంబంధమైన మనుషుల దగ్గర వాళ్ళలాగే ప్రవర్తిస్తారు. మాకంటే దైవిక సంబంధమైనటువంటి ఆత్మీయులు ఎవరు లేరు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తారు. కానీ వారి హృదయం కఠినత్వంతో నిండుకొని ఉంది, దుష్టత్వంతో నిండుకుంది, చీకటితో నిండుకొని ఉంది అనే విషయాన్ని వారు గ్రహించను. ఈరోజు మనం కూడా పరిశుద్ధంగా పైకి కనపడుతూ ఉంటాము, అదొక వేషధారణ. కానీ లోపల హృదయంలో నిజమైన పరిశుద్ధత లేదనుకోండి, ఇలాంటి పొలిసిన పిండిని మనం మన జీవితంలో ఉంచుకోకూడదు. అలా ఏమైపోతుందంటే కొన్ని రోజులకి మరి అందరి దగ్గర నటించినట్లుగా దేవుని దగ్గర నటించడం ప్రారంభిస్తే అది మనకే మెప్పును తీసుకొస్తుంది. అది దేవుడు మెచ్చే విషయం కాదు అనే విషయాన్ని మనం గ్రహించి ఎప్పటికప్పుడు దాని నుంచి మనము మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. వేషధారణ అనేటువంటి ఒక పులిసిన పిండి మన జీవితంలో లేకుండా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం నేను పరిశుద్ధం అయిపోండి. తెల్లబట్టలు వేసుకొని మనము మొదటి ఆదివారము మనం బల్లారాధనకి వెళ్ళిన వెంటనే మనం పరిశుద్ధం అయిపోము. హృదయంలో పరిశుద్ధత ఉందా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఆత్మీయులు కనపడుతున్నాయి, ప్రైజులు ఆడని చెప్తాం, కానీ నిజంగా ఆత్మీయత వల్ల కనపడుతుందా, తెచ్చిపెట్టుకున్న ఆత్మీయత కనపడుతుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వేషధారితనము దేవుడు పరిసయ్యుల పులిసిన పిండితో పోలుస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇలాంటి పులిసిన పిండి మన జీవితంలో ఉండడానికి వీలేదు. వేషధారణ దయచేసి దీని గురించి జాగ్రత్త పడవలసిందిగా మనం చేస్తున్నాను. సద్దుకాయల గురించి కూడా, సద్దుకాయల పులిసిన పిండిని గురించి కూడా యేసు ప్రభు ప్రస్తావిస్తూ అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సద్దుకాయల పులిసిన పిండి విషయంలో కూడా జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. అయితే లూకాసు వార్త 20వ అధ్యాయం 27 నుంచి 38 వచనాలు గల దేవుని మాటను ఒకసారి మనం పరిశీలన చేసి చూస్తే అక్కడ పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకాయలు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి
ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకరి సహోదరుడు సంతానం లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలని మోషే మనకు రాసి ఇచ్చెను. ఒక చోట 7 సహోదరులు ఉండరు. మొదటి వాడు స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయిను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకుని ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీ చనిపోయిను. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవరికి భారీగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా 7 అని ఆమె భార్యగా ఉండను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందరు, పెండ్లికి ఇవ్వబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూతల సమానులను దేవుని కుమారులనై ఉందురు గనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. ఈ మాటలు చూడండి. సద్దుకాయలు ఎలాంటి వారు అంటే వారు కూడా మత సంబంధించినటువంటి ఛాందసవాదులుగానే కనపడతారు, కానీ వారు దేవుని యొక్క అద్భుతాలను కానీ స్వస్థతలను కానీ రక్షణ కార్యాలను కానీ వారు నమ్మేవారుగా లేరు. పునరుద్ధానం గురించి వారు నమ్మరు. పునరుద్ధానం గురించి నమ్మని వారు నిత్య జీవాన్ని ఎలా నమ్ముతారు చెప్పండి? పునరుద్ధానం గురించి నమ్మిక లేనటువంటి వ్యక్తులు నిత్య జీవము లేకపోతే తిరిగి జన్మించే అనుభవం గురించి వారు నమ్ముతారా? నమ్మరు. అలాంటి వారు యేసుప్రభుని ఒకరోజు ప్రశ్న అడుగుతున్నారంట పునరుద్ధానం గురించి. అసలుకి వాళ్ళ వేషధారణ చూడ ఎలా ఉందో. మరి దేవుని నమ్ముతాము అని చెప్పేటువంటి మనము ఆయన్ను కంప్లీట్గా నమ్మాలి. మరి ఆయనలో కొంత భాగం నమ్ముతాం, కొంత భాగం నమ్మం అనకూడదు. ప్రాముఖ్యంగా దేవుని నమ్ముతాం మనం, కానీ ఆయన చేసే కార్యాల విషయంలో మనకు నమ్మకం ఉండదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. విపరీతమైనటువంటి దేవుని పేరట జరుగుతున్న అరాచకాలు, మోసాలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అంత్య దినాల్లో ఇలాంటివన్నీ ఉంటాయని దేవుని వాక్యం చెప్పింది. యేసుప్రభు కూడా చెప్పారు అలాంటివన్నీ ఉంటాయని. కానీ ఆ పరిశుద్ధాత్మ చేసేటువంటి పనుల విషయంలో అది ఒకరిని లేపడమే కావచ్చు, మరణం నుంచి లేపడమే కావచ్చు, స్వస్థత ఇవ్వడమే కావచ్చు, రేపు పరలోకాన్ని ఇస్తాడు, మరి పునరుద్ధానం ఉంటుంది అనే విషయాలు తెలిసిన ఆ మాటలు మనము డౌట్ చేయకూడదు, అనుమానించకూడదు. అది చాలా జాగ్రత్త వహించాలి. సద్దుకాయులు వారు దేవుని భక్తులను పిలువబడతారు, కానీ వారు చెప్పుకుంటున్నది ఏంటంటే వారు కొన్ని విషయాల్లో దేవుని నమ్మరు. దేవుడు చేసేటువంటి ఆత్మకార్యాలను వివేచింపరు, వారు ఒప్పుకోరు, మరి వారు ప్రతిఘటిస్తారు అని చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఎక్కడే కానీ పరిశుద్ధాత్మ చేసే పనుల విషయంలో ఎక్కడ కూడా మనము నోరు జారద్దు. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పటికి ఈ కాలంలో అనేక మంది దేవుని పేరట మోసాలు చేస్తున్న వారు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ చేస్తున్న క్రియలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి అన్ని పరిశుద్ధాత్మ చేసే క్రియలు కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా కూడా కొన్ని క్రియలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ వెలుగులో దేవుడి ఆత్మ అనుగ్రహించేటువంటి ఆ యొక్క వివేకముతో వాటిని మనము వివేచించగలిగిన కృప దేవుడు మనకి ఇవ్వాలి. కానీ మన పరిశుద్ధాత్మక క్రియలను మనము తప్పుగా మాట్లాడడానికి వీల్లేదు. మరి నమ్మితే కంప్లీట్గా దేవుని నమ్మాలి, కానీ కొన్ని విషయాలు నమ్మి కొన్ని విషయాలు నమ్మక అలాంటి పొలుస్తున్న పిండితో మనకు ఎటువంటి పొందనం ఉండడానికి వీల్లేదు. అది కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయాన్ని కూడా మనకు అది నేర్పిస్తుంది. హేరోదుకు సంబంధించినటువంటి పొలుస్తున్న పిండిని గురించి కూడా యేసుప్రభు ఒకసారి ప్రస్తావించారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు ఆయన చూసుకున్నట్టు పరిసయ్యులు పొలుస్తున్న పిండిని గూర్చి హేరోదు పొలుస్తున్న పిండిని గూర్చి జాగ్రత్త పడ్డని వారిని హెచ్చరింపక. హేరోదుకు సంబంధించిన పొలుస్తున్న పిండి ఏంటంటే అని ఆలోచన చేస్తే హేరోదు ఆ రాజుగా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు. అయితే హేరోదు యూతులకు రాజుగా పిలువబడ్డాడు. హేరోదు ఎలాంటి వాడంటే అతనికి లోకంలో పేరు ప్రఖ్యాతులు కావాలి, తర్వాత యేసును చూడాలి, యేసు చేసేటువంటి అద్భుతాలు కూడా చూడాలి. యేసు ఎటువ చేస్తాడంటే కదా అప్పుడు నేను చూడాలనుకుంటున్నాను అంటే లోక సంబంధంగా ప్రతి విధమైనటువంటి సహవాసం కావచ్చు, ప్రతి విధమైన పేరు ప్రఖ్యాతులు అతనికి కావాలి. యేసు ప్రభు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వచనాలు కూడా అతనికి కావాలి. చాలామంది మనలో కూడా ఎలా ఉంటామంటే మనం కూడా చాలాసార్లు
యేసు ప్రభువు చేసేటువంటి రక్షణ కార్యాల కోసము, స్వస్థతల కొరకు, విడుదల కొరకు ఆయన దగ్గరికి వస్తాము. కానీ లోకాన్ని కూడా విడిచిపెట్టలేని పరిస్థితి. లోకంతో 6 రోజులు ఉంటాము, 7వ రోజు ఆదివారం తూచా తప్పకుండా వచ్చి తూతు మంత్రం కనబడి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది పులుసిన పిండి హేరోదుకు సంబంధించినటువంటి పులుసిన పిండితో సమానం. గోడముందు పిల్లిలాగా అక్కడ ఈవెంట్ జరిగితే అక్కడ, ఇక్కడ ఈవెంట్ జరిగితే ఇక్కడ. లోకంలో ఉండాల్సి వస్తే లోకంలో ఉంటాను, ఏ ఎండకు ఆ గొడుగు పడినటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండడానికి వీలేదు. హేరోదుకు సంబంధించినటువంటి పులుసిన పిండితో ఇది పోల్చబడింది. జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. 4వ విషయం మీకు చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-9 దేవుని మాటను చూస్తే, మీరు బాగుగా పరిగెత్తుచుంటారు కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించునో ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వారి వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతై పులియ చేయను కదా. గలతీయులతో దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. పౌలు గలతీయుల సంఘంతో కొన్ని మాటలు మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నాడు. గలతీయులు చాలామంది యూదులు ఉన్నారు అక్కడ. అయితే అన్యులు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. అయితే అన్యుల మధ్యలో పౌలు ప్రత్యేకంగా పరిచయం ప్రారంభించిన తర్వాత అక్కడ యూదులైన వారు కూడా కొంతమంది అన్యులతో కలిసిపోయి వారు యూదులు అని మర్చిపోయి వారు కృపను వారు వినియోగించుకోవడం ప్రారంభిస్తూ యేసుతో కలిసి జీవించడానికి, అంటే కొత్త ఒరవడిలో కొత్త నూతన కృప అనేటువంటి విధానంలో వారు ముందుకు కొనసాగుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళ రూట్స్ అయినటువంటి వారి వేర్లు ఎక్కడ ఉన్నాయి? వారు యూదులు కాబట్టి, యూదులు మత ప్రవస్తులు కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని బట్టి దాన్ని పాటించడాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చిబడేటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి వారు కాబట్టి వారు నిదానంగా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది కూడా చేయాల్సిందే అని తీసుకొచ్చారు. నూతన క్రీస్తు విధానంలో, కృపా విధానంలో ఎక్కడ కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియలు ఉండటానికి వీల్లేదు. ఇప్పట్లో ప్రాముఖ్యంగా చూస్తే ఇప్పుడు పస్కా పండుగ కోసము ఇప్పుడు గొర్రెపిల్లను వారు వధించినట్లుగా ఇప్పుడు మనం వధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పస్కా వధు గొర్రెపిల్లగా యేసు ప్రభు మన కొరకు ఒక్కసారిగా ఆయన బలి అర్పించబడ్డాడు. ఇక మరలా మనం బలి అర్పించడానికి వీలు లేదు, అవసరం లేదు అని చూస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి కొన్ని నిబంధనలు మరలా మనకు అవసరం లేదు అని చూస్తున్నాం, కానీ వాటినే చేస్తున్నాం. ఇప్పుడు దశంభాగము పాత నిబంధనకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విధానం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎక్కడ దశంభాగం గురించి మాట్లాడలేదే. కానీ దశంభాగం గురించి మనం ఎక్కువ నొక్కి ఒక్కరించి చెప్తా ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అంటే యేసుప్రభు విధానంలో ఉంటూ పాతకు సంబంధించినటువంటి విధానాన్ని కూడా మనం అనుసరించాలని ఆశపడుతున్నాం. పాత విధానాలు యేసుక్రీస్తుని దృష్టిలో ఉంచుకొని చేస్తే పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా చాలాసార్లు డబ్బు గురించి మాట్లాడారు. మరి ఆయన దశమ భాగం మాట్లాడలేదు, కానీ ఆయన మీకున్న వాటిలో ప్రభువుకి కృతజ్ఞతలై ఉండండి అన్న మాట ఆయన మాట్లాడాడు. ప్రభువుకి ఇవ్వండి అని ఆయన చెప్పడం మనం చూస్తాం. ప్రభు మీకు ఇచ్చింటే మీరు దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వండి అని చెప్పారు. ఎంత మోతాదులో ఇవ్వండి అని ఆయన చెప్పలేదు, నమ్మకంగా ప్రభువుకి ఇవ్వండి అని చెప్పారు. పౌలు కూడా అంటున్నాడు, సంతోషముతో ఇచ్చేడు వారిని దేవుడు ఎంతో దీవిస్తాడు. అంటే మీరు నొచ్చుకోకుండా సంతోషంగా మీరు దేవునికి ఇవ్వండి అని. పౌలు మతప్రవిష్టుడు కాదా? పౌలు ఎందుకు మరి టైపింగ్ లేకపోతే దశంభాగం నుంచి మాట్లాడలేదు? ఇక్కడ దశంభాగం నుంచి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని విషయాలు పాత నిబంధనల నుంచి లేకపోతే పాత క్రమమైనటువంటి ధర్మశాస్త్ర క్రమంలో నుంచి కొన్ని తీసుకొచ్చి మనము నూతన నిబంధనలో కూడా కలిపేస్తున్నాం. అంటే యేసు ప్రభుతో పాటు అవి కూడా చేద్దాము అని. మీ క్రియలతో దేవుని సంతృప్తిపరచడం జరగని పని. అది అసంభవం దేవుడు ఎరిగే యేసుక్రీస్తుని పంపించాడు. కృప అనేటువంటి విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈరోజు మనము కృప అనే విధానంలో ఉన్నాం కాబట్టి యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి మనం నడుచుకోవడం ఎంతైనా ఉత్తమం. ఇప్పుడు కూడా బలులు అర్పించాల్సి వస్తుంది. మనం బలులు అర్పిస్తూ ఉంటే మనకి లోకస్తులకి తేడా ఏంటి చెప్పండి? అందుకే క్రీస్తు విధానంలోకి వచ్చిన తర్వాత ఇక మనం దేన్ని కూడా యాడ్ చేయకుండా, ఏ పులుసుని పిండిని మనం తీసుకురాకుండా జాగ్రత్త వహించాలి అనే విషయాన్ని గ్రహించాలి. ఆమె ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-7 చూసినప్పుడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్ని జనులలోనూ జరగదు. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన
పులిపిండిని తీసి పారవేయుడి. అంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను అని మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, జాగ్రత్తని గురించి మీరు జాగ్రత్త వహించండి. నిజంగా కామ సంబంధించినటువంటి ఆ జాగ్రత్తలోనికి మనిషి వెళ్ళకుండా ఉండటానికి పాపం నుంచి విడుదల పొందాం మనము. ఇక తిరిగి ఇదిగో కాక ఎవడని క్రీస్తున్నందు ఎట్లా వారు నూతన సృష్టికో పాతవని గతించేది సమస్తం కొత్త ఆయన అన్నప్పుడు పాత సంబంధించినటువంటి పాత రోత, దుష్టత్వము, చెడుతనము, కామ సంబంధించినటువంటి ఆ అభిలాషల్లో మనలో ఉండటానికి వీల్లేదు. వాటి నుంచి దేవుడు మనకు విముక్తి కలుగు చేశాడు. మనం కూడా విముక్తి పొందామన్నట్టుగానే ఉండాలి తప్ప తిరిగి మరలా ఏమో అవుతుందో చూద్దాము, ట్రై చేద్దాం అన్నట్టుగా మనము ఉండటానికి వీల్లేదు. ఇలాంటి పాపాల విషయంలో, ఇలాంటి పొలిసిన వాటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అందుకొరకే మనకు పులియని రొట్టెల పండుగ యొక్క ప్రస్తావన అనుగ్రహించబడింది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా పులియని రొట్టెల పండుగ వారి నిత్యమైన కట్టుడుగా వారు ఎందుకు ఆచరించాల్సి వస్తుందంటే పాపం నుంచి విడిపించబడ్డారు. పాపం గురించి ఆలోచన చేయండి, మరలా పాపం వైపుకి వెళ్ళొద్దు అని వారికి సూచించడానికే ఆ పండుగను చెప్పాడు. కానీ దేవుడేదో వారు అది తింటే వారు పరిశుద్ధులైపోతారని చెప్పలేదు. అందుకే మనం కూడా పులియని రొట్టెల పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ పులియని రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మరి పాపము లేనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈరోజు పులిసింది అంటే పాపము విషయము ఏదైనా మన జీవితంలో ఇంకా కనబడుతుంది, ఇంకా పాత విషయంలో ఏదైనా కనబడుతున్నాయంటే వాటిని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకొని వాటిని మన జీవితంలో నుంచి తీసివేసుకోవడం ఎంతైనా మంచిది. దేవుని సహాయంతో 7 రోజుల్లో ప్రతిరోజు కూడా మనము ఏం చేయాలంట, పాపాన్ని ఎక్కడెక్కడ మనం మన జీవితంలో నుంచి తీసివేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవడమే పులియని రొట్టెల పండుగ యొక్క ప్రాముఖ్యమైన విశిష్టత అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువే ఈ పులియని రొట్టె అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూపించి ముగిస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన ఎంత పాపం ఏమీ లేదు, ఆయనలో పాపం ఏమీ కూడా లేదంట. అంటే పులిసింది ఏది కూడా ఆయనలో లేదు అని మనం చూస్తాం. పులిసింది ఏది కూడా ఆయనలో లేదంటే ఆయన పులియని రొట్టెతో సమానము అని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చూసినప్పుడు కూడా ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి యొగునట్లు పాపం మెరుగుని ఆయనను మన కొరకు పాపంగా చేస్తున్నాం. పాపమే లేదు ఆయనలో, ఏ పాపం మెరుగుని ఆయన్ని మన కొరకు పాపంగా మార్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన నీతిని మనకు ఆపాదించడానికి. ఈరోజు ఆయన నీతి మనకు ఆపాదించాడు, మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. మరలా నాలో పాపం కనబడుతుంది అని అంటే నేను ఆయన చేసినటువంటి బలియాగానికి అర్థము లేకుండా చేస్తున్నానని అర్థం. ఈరోజు జాగ్రత్తగా నేను సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఇంకో మాట కూడా చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6:32-35 దేవుని మాటను పరిశీలన చేస్తే, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవం నిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమయ్యున్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహింపమండ్రి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. యేసు ప్రభు తన గురించి ప్రస్తావన చెప్తూ, మోషే మీకు ఒక ఆహారాన్ని ఇచ్చాడు, మోషే మీకు ఒక ఆహారాన్ని ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు. మోషే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం మీకు ఇవ్వలేదు, కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే జీవపు రొట్టెనై ఉన్నాను, జీవాహారము నేనే, నన్ను భుజించువాడు, నా యుద్ధకు వచ్చేవాడు నన్ను భుజించువాడు ఎన్నటికీ ఆకలి కొనడు. అంటే యేసుక్రీస్తులో మనం భుజించడం అంటే విరువబడిన ఆయన శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు నిజంగా మనం పులిసినదేది కూడా మన జీవితంలో లేకుండా పరిశుద్ధపరచబడి పులియని రొట్టెను తీసుకుంటున్నాం. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడే మనకు సహాయం చేసి నడిపించును గాక. ఈ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు పులియని రొట్టెల పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు, కానీ దాని యొక్క విశిష్టత ఏంటంటే పులియని రొట్టె యేసుక్రీస్తే. మరి మనం పిలిచిన వాటితో సంబంధం లేకుండా పాపానికి సంబంధించిన
లక్షణాలు మన జీవితంలో లేకుండా, మన జీవిత విధానంలో లేకుండా మనము జాగ్రత్త పడడానికి, మరి క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడిన వారంగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలి. దాని కొరకు మనము ఎప్పటికప్పుడు మన జీవితాలని పరిశీలన చేసుకొని చూసుకోవాలి, వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో అనే విషయాన్ని ఇది మనకు సూచిస్తుంది. మరి ఇంతవరకు 2వ పండుగను గురించిన ప్రస్తావన మీకు తెలియజేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో 3వ పండుగను గురించి మీకు తెలియజేస్తాను. దేవుని సమాధానం మీకు తోడైంది, మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్.